ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో మనకైతే ఆసరా పింఛన్ అనేది చేయూత పింఛన్ తెచ్చి మనకైతే 7,000 మనకైతే 2,000 రూపాయలు మరి 6,000 రూపాయలు మనకైతే వృద్ధులకు 4,000 రూపాయలు అనేది మహిళలకు 2,500 రూపాయలు మరియు ఇతర వారికి 7,000 రూపాయలు అనేది ఇస్తున్నప్పటికీ ఈ కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో మనకైతే ఈ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఈ డేట్ అనేది మనం ఎప్పటి నుంచి విడుదల చేస్తారో కొత్త పింఛన్లు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే మనకైతే ఈ పాత పింఛన్లు ఇంతమందికి ఇప్పటివరకు జమ అయ్యాయో, ఎన్ని జిల్లాల వారీగా ఈ పెన్షన్ డబ్బులు అనేవి జూలై నెల పింఛన్ డబ్బులు ఇస్తున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా పింఛన్ అనేది చేయూత పింఛన్ అనేవి ఇంకా ఆసరా పింఛన్లు ఇప్పటి వరకు ఈ నెల జమ కానీ జిల్లాలు ఇప్పటి వరకు ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు జమ అవుతున్నాయో పింఛన్లు అనేవి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే చివరి దాకా అయితే చూడండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ప్రతి పథకం ద్వారా మనకైతే మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు మరియు రుణమాఫీ సంబంధించిన ఆ డబ్బులను మరియు ఈ రైతు భరోసా సంబంధించిన 7,500 రూపాయలు 15,000 కోట్లు దానికి మనకైతే 20 కోట్లు మనకైతే ఇవన్నీ చేయబట్టి మనకైతే తెలంగాణ రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేనందువలన మనకైతే ఈ ఆసరా మరియు చేయూత పింఛన్గా మార్చి మనకైతే 2,500 రూపాయలు మరియు 6,000 రూపాయలు అనేది చాలా లేట్ అవుతుందని అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. ఎటువంటి అప్డేట్ కూడా ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదని అయితే చెప్పుకోవచ్చు. మనకైతే అలాగే దీనిపైన డేట్ అనేది ఇంకానైతే ఫిక్స్ చేయలేదు. ఒకవేళ ఫిక్స్ చేస్తే మనకైతే అప్డేట్ ఇస్తాను. సో దీనికి సంబంధించిన చాలా మంది డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేసాను అయితే అడిగారు. సో దీనికి సంబంధించిన ఆసరా మరియు చేయూత పింఛన్లు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తున్నారంటే దీనిపైన ప్రత్యేకంగా మనకి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఒకవేళ ఇస్తే నేనైతే అప్డేట్ ఇస్తాను. ఒకవేళ ఇస్తే ఆగస్టు ఈ చివరి తారీఖు నుంచి ఇచ్చే అవకాశాలు అయితే మనకైతే చాలా వరకు అయితే ఉన్నాయి. సో రైతు రుణమాఫీ తర్వాత రైతు భరోసా అయితే జమ కాబోతుంది. సో ఇవన్నీ చేయబట్టాల ఈ కొత్త పింఛన్ అనేది లేట్ కావడానికి అయితే ఛాన్స్ ఉందని అయితే చెప్పవచ్చు. సో జూలై నెల ఈ పింఛన్ బదిలీ కూడా మనకైతే అన్ని జిల్లాల్లో మొదలైనవి. వారి కేంద్రంలోకి వెళ్ళైతే వారి మండల ఆఫీస్లో వెళ్ళైతే పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళైతే పింఛన్ డబ్బులు అనేవి తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అయితే కోరింది, లబ్ధిదారులను. సో ఇప్పటివరకు అయితే అన్ని జిల్లాలకు 60% పింఛన్ డబ్బులు అనేవి జమ చేశామని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇంకా పింఛన్ డబ్బులు రాని వాళ్ళకు ఇంకా 3 రోజుల తర్వాతనైతే మనకైతే ఈ 3 రోజుల నుంచి పింఛన్ అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.